అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఓకే. మాది ఆర్లగూడెం పెనుబెల్లి గంగరాజు, దుమ్మగూడెం మండలం. మాది ఆదివాసి. నేను అట్లాగే ఇంతకుముందు కూరగాయలు పంట వేసేది. మేము కూరగాయలు పండి ఊర్లో మొత్తం తిప్పి అమ్మేది. అట్లా కాకుండా మనం పళ్ళ తోటలు పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనేసి నేను ఒక ఐటీడీ తరపున అధికారిని నేను కలవటం జరిగింది. అట్లాగే నాకు కావాల్సినంత సలహాలు సూచనలు ఇచ్చి నేను పండ్ల తోటలు కూడా వేయటం జరిగింది. అట్లాగే పండ్ల తోటలు వేస్తాను బాగానే ఉంది కదా సార్. మాకు మా మార్కెట్ సౌకర్యం కల్పించాలి. ముందు మార్కెట్ సౌకర్యం కల్పించుకుంటే మేము అప్ అండ్ డౌన్ డైలీ ఒక్క రైతు వచ్చి ఒక 50 కేజీలు మనం కూరగాయలు వేసి అమ్మినా కూడా ఇంట్లో ఖర్చులు పోను ఎంత మిగులుది. అట్లాగే 3 ఫేజ్ కరెంటు అవసరం సార్. మాకు నిత్యావసరము 3 ఫేజ్ కరెంటు. ఈ ఒక 30-40 అడుగులు ఫీట్లో కూడా మాకు నీళ్లు పడుతున్నాయి ఈ ఏరియా. ఎక్కడైనా మాకు ఇప్పుడు వరి, పత్తి, మిర్చి వేయాలంటే లేబర్తో పని. అట్లా కాకుండా మేము వేసే పంట కూడా మొత్తం వర్షం మీద ఆధారపడి ఉంది. అట్లాగే మా ఎందు దయించి 3 ఫేజ్ కరెంటు పెట్టి మాకు సౌకర్యం కల్పించగలరని మేము కోరుతున్నాం. అట్లాగే మా ఆర్లగూడెం పంచాయతీ తరపున ఒక్క పంచాయతీ దత్తం తీసుకోండి, మీరు 10 కోట్లు పెట్టి దత్తం తీసుకోండి, తిరిగి మళ్ళీ 3-4 సంవత్సరాలకి మేము వడ్డీతో కట్టే ఏర్పాటు కూడా మేము చేసే దమ్ము ధైర్యం మాకు ఉంది. ఎందుకంటే మాకు రైతు వారిగా నాకు అనుభవం తెలుసు కాబట్టి నేను కోరుకుంటున్నాను రైతుల తరపున. అట్లాగే మీరు ఏ తోటలు వేశారు, ఏంటి? నేను వేసింది అంత మొత్తం పళ్ళ తోటలే సార్. మిర్చి కాకుండా ఈ మామిడి, జామ, నిమ్మ, డ్రాగన్ ఫ్రూట్, యాపిల్ అట్లాంటి పంటలు పండించి నేను అమ్ముతున్నా. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎట్లాంటి లాసు రాదు, లేబర్తో కూడా పని ఉండదు. అట్లాగే మాకు సింపుల్ టెక్నికల్ ఒక్క మార్కెట్ సౌకర్యం కల్పించండి. ఒక్క 10 కోట్లు మాకు మా పంచాయతీ గ్రాంట్ ఇవ్వండి. ఎందుకంటే మనం ఒకేసారి అన్ని పంచాయతీలకు ఇచ్చేదానికంట ఒక్క పంచాయతీ ఇచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత పక్కన ఇచ్చి దాన్ని డెవలప్మెంట్ చేయడానికి చాలా ఈజీ ఉంటుంది అనేసి. ఓకే. నేను వేసిన పళ్ళ తోటలు పండించింది మొత్తం అధికార దృష్టిలో తీసుకెళ్ళటం కూడా జరిగింది. నన్ను బాగా ఈ హార్టికల్ డిపార్ట్మెంట్ కూడా గుర్తించి నాకు ఢిల్లీ కూడా తీసుకెళ్ళి అవార్డు, రాష్ట్రపతి తరఫున అవార్డు కూడా ఇప్పించడం కూడా జరిగింది. నాకు చాలా సంతోషం. నా పేరు కొరసా నరసింహారావు, ఆర్లగూడెం పంచాయతీ ఉప సర్పంచ్నండి, దుమ్మగూడెం మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఈరోజు మీడియా వారు నన్ను అడగడానికి కారణం, ఇంత దూరం వచ్చి ఈ ఏజెన్సీ ప్రాంతానికి వచ్చి మమ్మల్ని వాళ్ళు అడగడం మాకు చాలా సంతోషం. అలాగే ఈ యొక్క శుభ సందర్భం ఏంటంటే, ఆర్లగూడెం పంచాయతీ నుంచి పెనుబెల్లి గంగరాజు అనే రైతు ఇవాళ ఢిల్లీ ఒక దేశానికే ఒక ఆదర్శ రైతుగా అన్ని ఢిల్లీలో జనవరి 26న పిలిచి ఆయన సన్మానం చేయడం అన్నది మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మా గంగరాజు గారి లాంటి వారి వ్యక్తులు, రైతులు చాలామంది ఉన్నారండి మా దగ్గర. ఏంటంటే ఒక్కొక్కరు మాకు కొంతమందికి డబ్బులు లేక, అంటే పెట్టుబడి పెట్టలేక ఇబ్బందులు పడుతున్నారు. దానికి గాను మాకు సబ్సిడీ రూపంలో కానీ, అలాగే ఇవాళ చెప్పుకుంటే మా పంచాయతీ పరిధిలో చూసుకుంటే 3 ఫేజ్ కరెంటు కూడా లేదండి. మాకు బోర్లేసి 3 ఫేజ్ కరెంటు కానీ ఇచ్చినట్లయితే, అలాగే పోడు పట్టాలు కూడా ఇప్పించినట్లయితే ఈ గంగరాజు లాంటి వారి రైతులు చాలామంది తయారవుతారు. ఇవాళ గంగరాజు గారు ఉద్యానవన పంటలు పండించుకుంటూ చాలా ఆదర్శంగా ఉన్నారు. ఆయన చూసుకొని మా దగ్గర మా రైతులు చాలామంది కూడా మేము చేస్తాం అనుకుంటున్నారు. కానీ వాళ్ళు చేయడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి గవర్నమెంట్ వారిని నేను ఒకటే విన్నవిస్తున్నాను, మాకు 3 ఫేజ్ కరెంట్ బోర్ ఇప్పియండి, 3 ఫేజ్ కరెంట్ ఇప్పించండి. అలాగే మాకు సబ్సిడీ ద్వారాగా డైరెక్ట్ మాకు మార్కెట్కు వెళ్ళటానికి ఒక వెహికల్ ఏర్పాటు చేస్తే మాకు ఇంకా బాగుంటుందండి. అలాగే మాకు మా పంచాయతీ డెవలప్ అవ్వాలంటే మాకు కనీసం ఒక 10 కోట్లన్నా మాకు
మీరు గవర్నమెంట్ నుంచి సహకారం చేసినట్లయితే ఇవాళ వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు. వారికి తెలుసు ఒక సందర్భంలో ఆర్లగూడెం కూడా సందర్శించారు వాళ్ళు, గతం వాళ్ళు టీడీపీలో ఉన్నప్పుడు కూడా వారికి తెలుసు. అలాగే ఇప్పుడు ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు గారి వారి యొక్క ఏరియా ఎలాగుందో ఆర్లగూడెం కూడా అలాగ ఉండాలనేసి మేము దాన్ని కలలు కంటున్నాం. మాకేందంటే ఈ యొక్క మా ఏరియాలో ఈ నేలకి అన్ని రకాల నేలలను ఏ పంట వేసినా కానీ మాకు ఖచ్చితంగా పండుతాయి. అందుకనే మేము పత్తి మిర్చి చేస్తున్నామండి. పత్తి మిర్చి చేస్తే మాకు ఒక 3 నెలల పంట ఇది. 365 రోజులు మాకు పంట కావాలంటే మాకు ఖచ్చితంగా 3 ఫేస్ లైన్ ఉండాలి, మాకు బోర్ ఉండాలి. మా దగ్గర అయితే నీళ్లు మాత్రం పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా నేను గవర్నమెంట్ వారు మా రిక్వెస్ట్ మన్నించి మాకు సహకరిస్తారనేసి మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. నా పేరు కొరస నరేసు, ఆర్లగూడెం గ్రామం, దుమ్మగూడెం మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఇటీవల మా గ్రామం నుండి ఒక ఆదర్శ రైతు అనేటువంటి పెనపల్లి గంగరాజు గారిని ఢిల్లీలో గణతంత్ర దినోత్సవానికి పిలిపించి ఉత్తమ రైతు అవార్డు ఇవ్వడం చాలా ఆనందకరం. అది ఇప్పుడు ఆనందంలాగా మా గ్రామంలో కూడా ఎంతోమంది రైతులు తయారవ్వాలని చెప్పేసి మేము మనసారా కోరుకుంటున్నాం. దానికి ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ ఒక గంగరాజు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో మారుమూల ఏజెన్సీ గ్రామం మాది. ఇక్కడ ఎక్కువ కూడా మొత్తం వర్షాధార పంటలే ఉంటాయి. ఎక్కడ కూడా నీటి సదుపాయం లేదు. నీటి సదుపాయం కావాలంటే దానికి కంపల్సరీగా బోర్లు ఉండాలి, కరెంటు ఉండాలి. కరెంటు ఇంతవరకు లేదు. బోర్లు కూడా మొత్తం కూడా ఇంతకుముందు బావులు ఉండి ఇప్పుడు ప్రస్తుతం ఆ బావులు కూడా లేవు. ఓన్లీ కూడా ఇప్పుడు చెరువులే ఉన్నాయి. ఆ చెరువుల వల్ల కూడా ఇది ఏంటంటే ఓన్లీ ఒక పంటకే వస్తుంది తప్ప మిగతా పంటలకి అందుబాటులో లేదు. అట్లా ఏంటంటే ఎక్కువ కూడా ఇక్కడ ఆర్థికంగా చితుకుబడినటువంటి ఆదివాసీ రైతులే ఉంటారు. కాకపోతే ఇలాంటి వాళ్ళని ప్రభుత్వమే ఆదుకోవాలా. ఏంటంటే గతంలో కన్నా చూస్తే ఈ 2-3 సంవత్సరాలు ఇప్పుడు గంగరాజుని చూసుకొని మిగతా రైతులు కూడా చాలా వరకు మారారు. గతంలో ఏంటంటే ఒక వర్షధార మీద పంట మీద ఆధారపడేటోళ్ళు, తర్వాత ఆయన చూసి మిగతా రైతులు కూడా కొంతవరకు మెరుగయ్యి మిగతా పంటలు పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ ప్రోత్సహించి మా పంచాయతీని ఒక ఆదర్శవంతమైన గ్రామంగా దత్తత తీసుకొని ఒక 4-5 కోట్లు ఇక్కడ కేటాయించి ఓన్లీ ఆర్లగూడెం వారిని కేటాయించి ఓన్లీ వీళ్ళని మాత్రమే బోర్లు ప్లస్ నీటి సదుపాయం కల్పించి వీళ్ళని ప్రోత్సహిస్తే కంపల్సరీగా ఈ మండలంలోనే కాదు రాష్ట్రంలోనూ కూడా ఒక ఆదర్శమైన గ్రామం తయారవుద్ది. అట్లే విధంగా వ్యవసాయానికి ఇక్కడ నుండి దేశవ్యాప్తంగా కూడా ఆహార ధాన్యాన్ని అందించినటువంటి రైతులు ఇక్కడ తయారవుతారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.